చిన్నగున్నప్పుడు బళ్ళకి పోయేటప్పుడు నేను ఎప్పుడు ముంగటి బెంచ్ మీదనే కూర్చునేదాన్ని. మా దోస్తులంతానేమో వెనక బెంచీలో కూర్చునేటోళ్ళు. వెనక బెంచీలో కూర్చునేటోళ్లకు చదువు రాదు, వాళ్ళతోని నీకేం దోస్తానే అని మా అమ్మ ఎప్పుడు దినా తిడుతుండే. వాళ్ళు కూడా మంచిగానే చదివేటోళ్ళు, కానీ ఎందుకో ఏమో వెనక బెంచ్ అనగానే తక్కువ చేసి చూస్తారు అని అనుకునేదాన్ని. అన్నట్టు వెనక బెంచ్ అంటే యాదకొచ్చింది. ఆ సొంటోళ్ళను తక్కువ చేసి చూడకుండా గీ బళ్ళే సార్లు చేసిన ఉపాయం చూడుర్రి ఎట్లుందో. రైట్. ఇక ఇప్పుడు ఈ వాడు తింటే బ్యాక్ బెంచర్స్ అని మాటలు పడ్డోళ్ళు మస్తు ఖుషి అవుతారు కావచ్చు. ఇక ఇప్పుడు మా లెక్కన ఎవరు మాటలు పడరని. అవు మరి తరగతిలో చదువుకునేటోళ్ళంతా సమానమే, వెనక బెంచ్ ముంగడి బెంచ్ అనేది తేడా లేకుండా చేయాలని ఈ ఉపాయం చేసిర్రు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లి అనేటి ఊళ్ళో ఉన్న పెద్ద బయలు చదువులు చెప్పేటి పంతులు టీచింగ్ మెథడ్ ని ఉపయోగించడం జరిగింది. విద్యార్థికి ఉపాధ్యాయుడు తనని గమనిస్తున్నాడు, తననే లక్ష్యంగా చేసుకొని పాఠం చెప్తున్నాడు. ఐ కాంటాక్ట్, కొలాబరేటివ్ స్కిల్స్, కోఆపరేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా ఇంప్లిమెంట్ అవుతాయనే ఉద్దేశంతో ఈ విధానం ముందుకు తీసుకురావడం జరిగింది. అగా చూడలే గోడలకు బల్లాలు మోపు చేసి చుట్టూ కూసోబెట్టిరు పొల్లగాళ్ళను. గట్ల కూసోబెడితే పొల్లగాళ్లకు వెనక బెంచోళ్ళు అనేది మాట రాదు, పొల్లగాళ్ళంతా పంతులకు కానొస్తారు, అందరినీ సమానంగా చూడొచ్చు అనేది పంతుల ఆపోచన. ఇలా యూ షేప్ లో చేయడం వల్ల చదువులో వెనకబడిన డల్లర్స్ చెప్పేది వినడానికి, ఇంకా సార్స్కి చెప్పే విధానానికి అడ్డు లేకుండా ఉండడానికి బాగా ఉంది. అవు మరి గిట్ల కూసోబెడితే పొల్లగాళ్ళంతా సార్ల కండ్ల ముంగట్టు ఉన్నట్టే ఉంటది. లేకుంటే వెనక బెంచ్లో కూసున్నాడు ఏం చేస్తున్నాడో కూడా ఎవరికి తెలియదు. ఇంటుండో తెలవట్లేదా, ఇనట్లేడో తెలవట్లేదా పంతులు చెప్పేటి పాఠాలు. అందుకనే గింత మంచి ఇగిలం చేసిళ్ళు అన్నట్టు. ఇక ఇప్పుడు గీ ముచ్చట చూసినాక ఇక్కడ చేసినట్టే అన్ని బల్లల్లో చేస్తే మంచిగుండు అనుకుంటున్నాడ పబ్లిక్. కానీ ఏ మాట కా మాట, గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు?